హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇలాగా వేస్ట్ బ్యాగ్స్ మన ఇంట్లో చాలా పడుంటాయి కదండి. సో వీటితోని టైలర్స్కి చాలా బాగా యూజ్ అయ్యే ఐడియా చెప్తానండి. సో సింపుల్గా ఇలాగా 2 బ్యాగ్స్ తీసుకున్నాను కదా, అందులో ఒక దానికైతే పైన హ్యాండిల్ దగ్గర కట్ చేస్తాను. ఎందుకంటే ఇది 2 క్లాత్స్ కలిపి జాయిన్ చేస్తామన్నమాట. సో ఒకదానికి అలాగే పెడుతున్నాను, జస్ట్ ఒకదానికైతే మాత్రం కింద కట్ చేస్తున్నానండి. ఈ విధంగా మీరు ఎన్ని బ్యాగ్స్ అయినా జాయిన్ చేసుకోవచ్చు, జస్ట్ పైన దానికి హ్యాండిల్ ఉంటే చాలు. సో మిగిలినవన్నీ స్ట్రైట్గా కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని మామూలుగా కుట్టు అయితే వేస్తున్నాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు నుంచి ఇక్కడ చూడండి, ఇలాగ పెన్ను పట్టి అంతా చూసుకొని, అంటే పెన్ను సగం లోపలికి సగం బయటకు ఉండేటట్టు పెట్టుకొని ఇలా కొలత తీసుకున్నాను. ఇంకా వాటికి సపరేట్ మెజర్మెంట్స్ ఏం తీసుకోలేదు. ఇలా పెట్టుకున్న తర్వాత అటువైపు ఇటువైపు 2 కార్నర్స్కి కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ మనం రఫ్ కుట్టు వేయాలండి కంపల్సరీ, ఊడిపోకుండా ఉండడానికి అనేసి. కింద వైపునైతే కంపల్సరీ కాదు, కానీ నీట్గా ఉంటుందనేసి వేసాను అంతే. ఇలా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కొంచెం గ్యాప్ తీసుకోవాలి. ఎంత అంటే ఒక 4.5 ఇంచులు గ్యాప్ తీసుకోవచ్చండి. సో చూసిన పెన్ను కంటే ఇంకొంచెం పైకి అనమాట ఇలా తీసేసుకున్నాను. సో ఇప్పుడు అక్కడ ఆ గ్యాప్ వదిలేసి, ఆ ఖాళీ జాగా వదిలేసి మళ్ళీ ఒక 4 ఇంచులు మార్క్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఉన్నాయి కదండి, ఈ 2 లైన్స్ ఒకదానిపైన కూడా వచ్చేటట్టు పెట్టుకోవాలి అంతే. మళ్ళీ అటు కార్నర్ ఇటు కార్నర్ కుట్టు వేసుకోవాలి, అంతకంటే కూడా ఇంకేం లేదండి. చాలా సింపుల్ అనమాట. చూడండి, 2 వైపులా కుట్టు వేసాం కదండి, అక్కడ మనం రఫ్ కుట్టు పడాలన్నమాట. అంటే ఖచ్చితంగా గట్టి కుట్టు అనేది వేసుకోవాలి, ఊడిపోకుండా ఉండడానికి అనేసి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మళ్ళీ ఒక 4 ఇంచులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ పైన 2 లైన్లు డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసినాం, మళ్ళీ ఇంకొక లైన్ అనమాట. సో మధ్యలో ఖాళీ జాగా అయితే వదిలేసేయాలి. సో అలాగే పైన కూడా మళ్ళీ 2 గీతలు కలిపేసి కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇక్కడ బ్యాగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మధ్యలో ఒక కుట్టు వేస్తున్నాను. ఇలా మడతేసన్నా తీసుకోవచ్చు, లేదంటే ఒక 3 ఇంచులు గ్యాప్ ఇచ్చుకొని అయినా తీసుకోవచ్చు అనమాట. ఇంతే అండి. ఇక్కడ మధ్యలో 3 చోట్ల నేను కుట్లు అయితే వేసాను. సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ బ్యాగ్ రెడీ అయ్యి చూడండి. ఇది వచ్చి దారాలు పెట్టుకోవడానికి అనమాట. చాలా సూపర్గా ఉంటుందండి. సింపుల్గా 5 మినిట్స్ కూడా పట్టదనమాట. ఇంత ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. దారాలు కానివ్వండి, సూదులు కానివ్వండి, బాబిన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అందులో పెట్టుకోవచ్చు అనమాట. ఈ టైలరింగ్ మెటీరియల్ యూజ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఇది 2 బ్యాగులే కాదండి, దీంట్లో మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అంటే పొడవులైనా జాయిన్ చేసుకోవచ్చు, లేదా పక్కకి సైడ్లలో కూడా జాయిన్ చేసుకోవచ్చు. సో ఇంకా డీటెయిల్గా కావాలంటే పూర్తి వీడియో లింక్ అయితే నేను కింద ఇస్తున్నానండి. మీకు అక్కడ ప్రెస్ చేయగానే మీకు ఈజీగా తెలిసిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.